వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. పాకిస్తాన్కి సపోర్టుగా వస్తే హిందూ మహాసముద్రం ఎలా దాడతావో చూస్తా. ఇది భారత్ చైనాకి ఇచ్చిన హెచ్చరిక. మీరు వింటుంది నిజమే. ఒకప్పుడు చైనా నుంచి దిగుమతులు ఉండి చైనా ఏం చేసినా కానీ తలంచుకున్న భారత్ ఇప్పుడు తల ఎత్తి గర్జించి చైనాకు వార్నింగ్ ఇస్తోంది. సింధు నది వివాదంలో కనుక పాకిస్తాన్కి చైనా మద్దతు ఇస్తే ఖచ్చితంగా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాం. సింధు నది జలాల ఒప్పందం నిలిపివేతపై భారత్ పాక్ మధ్య నడుస్తున్న వివాదంలో చైనా బహిరంగంగా పాకిస్తాన్కి మద్దతిస్తోంది. దక్షిణాసియాలో నదుల ప్రవాహానికి భారత్ మాత్రమే పై రాష్ట్రం కాదని చైనా సీనియర్ విశ్లేషకుడు విక్టర్ గౌ హెచ్చరించారు. పాకిస్తాన్లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ దక్షిణాసియాలో ప్రవహించే పలు ప్రధాన నదులు టిబెట్లో పుడుతున్నాయని, కాబట్టి చైనాకు నీటి వనరులపై ఎక్కువ పట్టు ఉందని వాదించారు. ఒకవేళ భారత్ గనక పాకిస్తాన్కి వ్యతిరేకంగా నీటిని ఒక వ్యూహాత్మక ఆయుధంగా వాడాలని చూస్తే టిబెట్ పీఠభూమి నుండి వచ్చే నదీ ప్రవాహాలపై ప్రభావం చూపే శక్తి చైనాకు కూడా ఉందని బెదిరించారు. అంతేకాకుండా ఈ సింధు నది జలాల ఒప్పందంలోకి చైనాను కూడా చేర్చాలని, దీనిని ద్వైపాక్షిక ఒప్పందంగా మార్చాలని ఆయన ప్రతిపాదించారు. చైనా వాటర్ కార్డ్ కానీ జాగ్రత్త, హిందూ మహాసముద్రం భారత ఆధీనంలో ఉంది, గుర్తు పెట్టుకోండి అంటూ భారత్ హెచ్చరించింది. బ్రహ్మపుత్ర నదిపై తనకు ఉన్న అప్పరహాన్ని చూపిస్తూ చైనా తరచూ ఈ వాటర్ కార్డ్ డిప్లొమసీని వాడుతుంటుంది. కానీ భౌగోళిక పరిస్థితులు రెండు వైపులా పదున్న కత్తి లాంటివి. చైనా టిబెట్లో నదిని నియంత్రించగలిగితే భారత్కి సముద్రంపై వ్యూహాత్మక ఆధిక్యం ఉంది. అక్కడి నుంచే ప్రపంచ వాణిజ్యం కొనసాగుతోంది. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక మలక్కా స్ట్రెయిట్, ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గం. చైనాకు జరిగే వ్యాపారంలో ముఖ్యంగా వారు దిగుమతి చేసుకునే ఆయిల్లో ఎక్కువ భాగం దీని ద్వారానే వెళ్తుంది. ఈ మార్గానికి సరిగ్గా పశ్చిమాన భారతదేశానికి చెందిన అండమాన్ మరియు నికోబార్ దీవులు ఉన్నాయి. ఇక్కడ భారత్కి చెందిన ఏకైక త్రివిధ దళాల కమాండ్ ఉంది. ఏదైనా పెద్ద ఘర్షణ వస్తే చైనాకు అత్యంత కీలకమైన సప్లై రూట్ని పర్యవేక్షించే మరియు నిలిపివేసే పూర్తి సామర్థ్యం భారత్కి ఉందని గట్టిగా హెచ్చరించింది భారత్. ఈ వివాదాన్ని అంతర్జాతీయకరణ చేయడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను మరియు ఇందులో మూడో పక్షం జోక్యాన్ని భారతదేశం పూర్తిగా తిరస్కరించింది. సరిహద్దు ఉగ్రవాదంపై పాకిస్తాన్ నమ్మదగిన, వెనక్కి తీసుకోలేని చర్యలు తీసుకునేంత వరకు సింధు నది జలాల ఒప్పందం నిలిపివేసే ఉంటుందని భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇదే సమయంలో భారత్ ఇండో పసిఫిక్ రీజియన్లో ఇండోనేషియా, సింగపూర్, వియత్నాం మరియు ఫిలిప్పీన్స్ వంటి ఆసియన్ దేశాలతో తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలంగా విస్తరించుకుంటోంది. బ్రహ్మపుత్ర నది టిబెట్లో పుట్టినప్పటికీ కిందికి వచ్చేసరికి అందులోని ఎక్కువ భాగం నీరు భారతదేశం మరియు భూటాన్ పరిధిలోని వర్షాలు, ఉపనదుల ద్వారానే వస్తుంది. కాబట్టి చైనా పైభాగంలో కొంత ప్రభావం చూపించగలదే కానీ భారత్లోకి వచ్చే నదిని పూర్తిగా ఆపేయడం దానికి సాధ్యం కాదు. ఆధునిక జియో పాలిటిక్స్లో నియంత్రణ అనేది కేవలం నదులు ఎక్కడ పుడతాయి అనే దానిపైనే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపేది సముద్ర మార్గాలను ఎవరు శాసిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. హిమాలయాలు నదులకు మూలం కావచ్చు, కానీ 21వ శతాబ్దపు వ్యూహాత్మక పోరాటంలో హిందూ మహాసముద్రం అత్యంత నిర్ణయాత్మకమైనది. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. జై హింద్, జై భారత్. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, మూడు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ప్రస్తుత వీడియోస్పై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్థికంగా ఫస్ట్ వీక్ వచ్చింది. ఆర్ వాయిస్కి మీ చేత చాలా చాలా అవసరం. బ్రేక్ ఈవెన్కి ఇంకా చేరుకోలేదు. శాలరీస్, రెంట్స్, మెయింటెనెన్స్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ ఇబ్బంది నుంచి మీరే బయటపడేయాలి. ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయం చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.